పనికి రాకుండా ఉంటాయని చెప్పి అయ్యా క్షమించు నన్ను అని చెప్పి ఇంకా అంటున్నాడు. శ్రీ శుకోవాచ, శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నాడు. ఇత్యాకర్ణవచ ప్రాహ భగవాన్ కార్యమానుష. భగవంతుడు తన యొక్క కార్యాన్ని అతను చేయాల్సిన పనిని చెప్తున్నాడు. అయ్యా నీకు ఇచ్చిన ఆదేశం ఉభయ సంధ్యలో నిన్ను స్మరించిన వాళ్ళకి, కీర్తించిన వాళ్ళకి సర్పభయం ఉండదు అని చెప్తున్నాడు. కాళీయ మర్దనాన్ని మనం ఉభయ సంధ్యలో, సంధ్య అంటే ఆ ట్రాన్సిట్ సమయం, పొద్దున రాత్రి అయిపోయి ఉదయం అయ్యే సమయం, మధ్యాహ్న కాలం అయిపోయి సాయంకాలం ప్రవేశించే సమయం, దీన్ని రెండింటిని కూడా ఈ సంధ్యా సమయాలు అంటారు. అలాంటి సంధ్యా సమయంలో ఎవరైతే ఈ గోవులు మానవులు వీటన్నిటి కాళీయమర్దన ఘట్టాన్ని ఎవరైతే స్మరించుకుంటారో వాళ్లకు ఎలాంటి భయాలు కూడా ఉండవని చెప్పి, సర్పభయం ఉండదని చెప్పి చెప్తున్నాడు. నాత్రస్థేయం త్వయా సర్ప సముద్రం యాహిమాచిరం. అరే సర్ప, కాళీయ, నువ్వు ఇక్కడ ఉండద్దిగా, నువ్వు ఇక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపో అంటాడు. అయ్యో సముద్రానికి వెళ్ళిపోతే మన నన్ను గరుత్మంతుడు వచ్చి ఒక్క ఉదుటను వచ్చి ఎత్తుకుపోయి నన్ను కింద పడేసి నలుచుకొని తింటాడు. నేను సముద్రానికి వెళ్ళను, నా భార్యలు నేను అందరం అక్కడికి పోలేమయ్యా అంటాడు. అంటే అప్పుడు అంటున్నాడు, స్వజ్ఞాత్యపద్యదారాడ్యో నృత్యతాం నది. కాబట్టి నీ నెత్తివిద ఈ పాదాలు ఉన్నాయి కనుక గరుత్మంతుడు నిన్ను ఇప్పటి నుంచి ఏమీ చేయడు, నేను నీకు అనుమతిస్తున్నానని చెప్పేసి కృష్ణ పరమాత్మ తన యొక్క పాదాలను ఆ గరుత్మంతుడి యొక్క ముద్రితమైన పడగపైన ముద్రితమైన పాదాలను చెప్పి, ఇక మీద నేను గరుత్మంతుడు కూడా ఏ విధంగా బాధింపడు, నీవు వెళ్ళి యమునా జలాలను వదిలిపెట్టి సముద్ర జలాల్లో వెళ్ళి ఉండమని చెప్పి అతన్ని అలా పంపించేశాడు. కృష్ణ భగవానుడు ఈ విధంగా కాళీయుని పట్ల జాలి చూపించి అతన్ని ఆ విధంగా ఆజ్ఞాపించాడు. కాళీయుడు అతని భార్యలు కూడా మిక్కిలి సంతోషంతో ఏవముక్తో భగవత కృష్ణేనాద్భుత కర్మణాతం పూజయామా సముదా నాగపత్న్యశ్చ సాదరం. నాగుడు నాగపత్నులు అందరూ కూడా అతన్ని ఆదరంగా పూజ చేసేసి కృష్ణునికి నమస్కరించేసి ఆయన చెప్పినట్లుగా అలాగా వెళ్ళిపోయినారు. దివ్యాంబర శృంగమణి పరార్ఘేర విభూషణై దివ్యగంధానులేపేశ్చ మహత్యోత్పల మాలయ. ఆ విధంగా దివ్యమైన వస్త్రాలతో, హారాలతో, మణులతో, అమూల్యమైన ఆభరణాలతో, పరిమాళ వెళ్ళేటువంటి వాటితో ఆ గరుడధ్వజుడికి అంటే కృష్ణ పరమాత్ముడికి వాళ్ళందరూ కూడా పూజ సలిపారు. దేవుడిని సన్మానించుకొని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినారని చెప్తున్నారు. అప్పటి నుంచి కాళీయ మడుగు కూడా తాగడానికి యోగ్యంగా సిద్ధం చేశాడు కృష్ణ పరమాత్మ అని చెప్పి చెప్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంకా గరుత్మంతుని యొక్క కథ చెప్తున్నాడు. గరుత్మంతుడు ఎవరు, ఆయన ఎవరికి పుట్టాడో అదంతా కూడా వినతకద్రుల కథ. ఆ కథ అయిన తర్వాత దావాగ్నిని తాగి కృష్ణ పరమాత్మ ఒకసారి అడవిలో అంతా కూడా దావాగ్ని అంటుకున్నది. దావాగ్ని అంటే రెండు కర్రల రాపిడి వలన ఏర్పడేటువంటి అడవిలో పుట్టేటువంటి అగ్నిని దావాగ్ని అంటారు. కడుపులో ఉండేదాన్ని జఠరాగ్ని అంటారు. భూమిలో ఉండేదాన్ని భౌమాగ్ని అంటారు. ఆకరజం సువర్ణాదవ్ అంటారు. అలాగే సముద్రంలో పుట్టేటువంటి దాన్ని బడవాగ్ని అంటారు. అందుకనే మన వాళ్ళు అగ్నేరాపహ అభ్య పృథివీ, అగ్నిలోంచి నీరు పుడుతుంది అని కూడా మనకు వేదంలో ఉంది. అగ్నేరాపహ అభ్య పృథివీ, ఆ నీళ్లలోనే పృథివీ పుట్టింది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ దావానలమంతా కూడా వ్యాపించేసి అడవి అంతా కాలుతూ ఉంటే ఆయన చూసేసి, అయ్యో ఇదంతా కూడా సౌభరిముని కాళిందికి వరం ఇచ్చాడు, అందుకని ఇక్కడికి ఎవరూ రాకుండా మా వాడు ఇన్నాడు ఉన్నాడు, ఇక వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే గరుత్మంతుడు ఎంతో ఆకలితో ఇక్కడికి వచ్చాడు. వచ్చి మడుగులో ఉన్నటువంటి ఒక మహామీనాన్ని, ఒక చాపను భక్షించబోయినాడు. అప్పుడు సౌభరిముని వారిస్తున్నా కానీ ఆయన మాటలు లెక్క చేయకుండా గరుత్మంతుడు ఒడిసిపట్టుకుని దాన్ని తినబోయినాడు. మీనాన్ సుదుఃఖితాన్ దృష్ట్వా దీనాన్ మీనపతో హతే కృపయా సౌభరి ప్రాహ తత్ర క్షేమమాచరన్ అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాన్ స ఖాదతి సత్యప్రాణైర్వియుజ్యేత సత్యమేతద్బ్రవీమ్యహం. సౌభరి అయినటువంటి ముని ఆ మడుగు శాపం పెట్టాట. ఇక్కడ గరుత్మంతుడు కూడా ఈ మడుగులో అడుగు పెట్టాడు అని. అందుకనే కాళీయుడు ఇన్నాళ్ళు బ్రతికున్నాడు. ఆ గరుత్మంతుడు ఆయన ఏమీ చేయలేకపోయినాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సముద్రంలో ఏం జరగదు. ఈ దావాగ్ని బాగా విశాలంగా విస్తరించిపోయి ఆ అన్ని వైపుల నుంచి చుట్టుకొని వస్తుంటే కృష్ణ పరమాత్మ ఆ దావాగ్ని అంతా కూడా ఆనందంగా తాగేశాట. దావాగ్ని తాగి కృష్ణ పరమాత్మ రక్షించాడని చెప్తున్నాడు. కృష్ణ కృష్ణ మహాభాగా హే రామ అమిత విక్రమ ఏష ఘోరతమో వన్ని తావకాన్ గ్రసతేహిన. ఈ అగ్ని మా అందరినీ కూడా గ్రసించేస్తున్నది, తాగేస్తున్నది అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి తమగ్నిం అపిబత్, ఆ అగ్నిని తాగేశాడు. తమ అగ్నిం అపిబత్ తీవ్రం అనంత శక్తి దృకు. అనంతుడు అంటే కృష్ణ పరమాత్మ అనంతమైనటువంటి శక్తితో దాన్ని త్రాగేశాడు. ఆ తర్వాత ప్రలంబాసురుని యొక్క కథ చెబుతున్నాడు. ఇక గోపాలులంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో
భగవతే వాసుదేవాయ. ఇదంతా కూడా అక్కడ బృందావనంలో ఉన్నటువంటి నదులు సరోవరాలను వర్ణిస్తూ ఉన్నాడు. వాటిల్లో అనేక రకాలపై పక్షులన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ పచ్చిక గడ్డిలో, మెత్తని గడ్డిలో ఈ కృష్ణ పరమాత్మ ఆయన స్నేహితులందరూ కూడా రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఇక గోపజాతి ముసుగులో జన్మించి ఉన్న బలరామకృష్ణులు వాళ్ళంతా కూడా స్తుతిస్తూ ఉన్నారు. గోపజాతిలో వాడు జన్మించాడని అనుకుంటున్నారు, కానీ వారు జన్మించింది వేరే, దేవకీ వసుదేవుల పుత్రులు. అలాంటి వాళ్ళు క్షత్రియులైనటువంటి వాళ్ళు ఇక్కడ గొల్లవాళ్ళలాగా పెరుగుతూ ఉన్నారు. ఆ బలరామకృష్ణులను అందరూ కూడా దేవతలు స్తుతిస్తూ ఉన్నారు. ఇక కాకపక్షాలతో, కాకపక్షం అంటే ముందర ఉన్నటువంటి రింగులు తిరిగిన జుట్లతో ఒప్పుతూ ఉంటారు. బలరామకృష్ణులిద్దరు కూడా ఆ జుట్టుతో కూడా వాళ్ళకి అందం పెరుగుతూ ఉంటుంది. చిత్ర విచిత్రాలైనటువంటి ఆటలు ఆడుతున్నారు. ఒక చేయిని మరొకటి పట్టుకొని వలయాకారంలో చుట్టూగా గుండ్రంగా నిలబడి మనం రేస్ ఆడినట్టుగా, ఏదో కుప్పగొలకాలు ఆడినట్టుగా ఆడుతూ ఉన్నారు. ఇక తహతా పాటుతో పాటు ఒకరిపై ఒకరు లంఘిస్తూ ఉన్నారు. ఒకరిని వంగబెట్టి వంగుడు దుంకుడు ఆటలు ఆడుతున్నారు. వాడి నుంచి ఎగిరి అవతలికి దుంకడం, ఇవన్నీ కూడా చిన్నప్పుడు పిల్లలతోటి ఉసుకలో చేయించేవాళ్ళు. మంత్రిలో ఉసుకలో వెళ్ళి బాగులో చేసేవాళ్ళు. ఎక్కడ దెబ్బలు దాకో అక్కడికి వెళ్ళి ఇలాంటి ఆటలు కూడా మన వాళ్ళు ఆడేవాళ్ళు. కట్టె ముత్తులాట ఆడేవాళ్ళు. చెట్టు నుంచి ఒక కట్టె విసిరి పారేస్తే ఆ కట్టెను తెచ్చే లోపల వాడు చెట్టును వచ్చి మిగతా వాడు ముట్టుకోవాలి. ఆ దొంగ అయిన వాడు కుంటుకుంటూ వచ్చి వాళ్ళని దొరకబట్టాలి. ఇలాగ ఒంటికాలతో దుంకడం, రెండు కాళ్ళతో దుంకడం, అసలు చెట్టుపై నుంచి దుంకడం, ఇసుకలో దుంకడం, ఒకటిపై నుంచి ఒకటి దుంకడం, ఇలాంటి ఆటలు వలయాకారంగా ఉండి చుట్టూ కూర్చొని రేసాడడం, ఇలాంటి ఎన్నో రకాల ఆటలు, వ్యాయామానికి ప్రసిద్ధమైనటువంటి ఆటలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. ఇక ఒకళ్ళొకళ్ళు పండ్లు విసురుకుంటూ ఉన్నారు. చెట్ల పండ్లు కోసుకు వచ్చేసి పండ్లతో కొట్టడం, బంతితో కొట్టడం ఆటలు ఆడుతున్నారు. ఇలాగే జబ్బులు జరుచుకుంటూ రెండు పక్షాలుగా విడిపోయి ఒక పక్షంలో వాళ్ళు, ఒక పక్షంలో వీళ్ళు నిలబడేసి ఎవరి పక్షం గెలుస్తుందని మనం కబడ్డీ ఆడినట్టుగా రెండు పక్షాల్లో అయిపోయి ఒకటి బలరాముని గ్రూపు, ఇంకొకటి కృష్ణుని గ్రూపుగా ద్వంద్వ యుద్ధాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇలాగ అనేక రకాల ఈ ఆటలన్నీ ఆడుతుంటే ఈ పోతన్న గారు చెప్తాడు, రాళ్లతోటి, గడ్డితో, కట్టెలతో, మట్టి బిడ్డలతో పెట్టుకొని వాటిని బంతులుగా భావించేసి ఆటలు, ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నారు వాళ్ళని చెప్పి చెప్తున్నాడు. వాహంతో వాక్యమానాశ్చ చారయంతి యథగోతనం భాండీరకం నామపటం జగ్మం కృష్ణ పురోగమాహ. భాండీరకం అనేటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు అది వచ్చారు. ఆ మర్రి చెట్టు మీద వాళ్ళందరూ కూడా దాని మీద కూర్చొని ఆటలాడుతున్నారు. కింద ఒక దొంగను పెట్టారు. వాడు కుంటికాలతో కుంటుకుంటూ రావాలి. ఒక కట్టెను దూరంగా విసురుతారు. ఆ కట్టెను ఎవరు ముట్టుకుంటే వాళ్ళందరూ గెలిచినట్టు. ఆ ముట్టుకొని పోయిన వాళ్ళని కుంటుకుంటూ వచ్చేవాడు దొరకబట్టాలి. ఎవడు పట్టుబడితే వాడు మళ్ళీ దొంగ అవుతాడు. వాడు కుంటుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి ఆటలన్నీ కూడా మన మందిరంలో ఈ ఆటలన్నీ ఉండేవి. భాగవతంలో ఉన్న ఆటలన్నీ కూడా మందిరంలో మా చిన్నప్పుడు ఆడించేవాడు. వెళ్ళి పిల్లలే ఆడుకునేవాడు. ఈ విధంగా ఆడుతుంటే ఇక కృష్ణ భగవానుడు, శ్రీరాముడు, కుచేలుడు, అలాగే భద్రసేనుడు, వృషభుడు, ప్రలంబుడు, ప్రలంబాదుడు బలరాముడిని మోశారు. వీళ్ళందరూ కూడా ఓళ్ళను ఉప్పు బస్తాలు మోసే ఆట ఆడుతున్నారు. బలరాముడిని కొంతమంది మోస్తున్నారు, కృష్ణుడిని కొంతమంది మోస్తున్నారు. ఓడిని మోసుకుంటూ వాడిని వీపు కింద వేసుకొని ఉప్పు బస్తా వేరం అక్కడి దాకా మోసుకుపోవాలి. ఇగో ఇలాంటి ఆటలన్నీ ఆడుతుంటే ప్రలంబాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు చూశాడు. చూసేసి ఇప్పుడు నేను వీళ్ళల్లో కృష్ణ పరమాత్మను సంహరించాలంటే నేను వాళ్ళకు ఎక్స్ పార్టీలో, వ్యతిరేక పార్టీలో ఉండాలి. అంటే బలరాముడి పార్టీలో ఉంటే కృష్ణుడిని నేను మోసుకుపోయే అవకాశం వస్తుంది. అప్పుడు వాడిని కింద పడేసి నేను ఎలాగైనా సరే అతన్ని దెబ్బతీయవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ ప్రలంబాసురుడు కృష్ణుడి పక్షాన్ని అసాధ్యం కనుక ఇక అతను బలరాముని మోయడానికి సులభం కనుక బక్కటైనటువంటి బలరాముని తీసుకొని ముందు మోయడానికి వెళ్ళాడట. కృష్ణుడి పక్షంలో ఏరాడు. మొదటి కృష్ణుడి పక్షంలో వాడు ఏరుతాడు. ప్రలంబుడు బలరాముడిని తన వీపు మీద ఎక్కించుకొని దింపవలసిన స్థలం వచ్చింది. అక్కడికి వచ్చినా ఇంకా ఆగకుండా బలరాముడు వేసుకొని దూరంగా ఉరుకుతున్నాడట. ఎందుకంటే బలరాముడి పట్టుకపోతుంటే కృష్ణుడు ఎలాగో వెంటబడికి వస్తాడు. కృష్ణుడిని దూరంగా రప్పించాలంటే మారీచుడు వచ్చి ఏదో సీతామ్మవారి నుంచి రాముడిని దూరం చేసినట్లుగా చేయడం అన్నమాట. బలరాముడు హల్గా ఉంటాడు, వాడిని మోసుకొని జల్ది ఉరకగలుగుతా అని చెప్పేసి బలరాముడి ఉప్పు బస్తా వేసుకొని వాడు ఉప్పు వేసాడు. పెట్టగానే అందరూ చెప్పారు, అరే కృష్ణ ఆగో మీ అన్నగారిని ఎవరు ఎత్తుకోబోతున్నారు అని. అనగానే చూశాట. వచ్చిన వాడెవడు? ప్రలంబాసురుడు. వాడు ఒక అసురుడు, రాక్షసుడు. వాడు మోయలేకిగా వెళుతూ ఉంటే సామాన్య గోపాలకులందరూ కూడా పర్వతం అంత బరువుగా ఉన్నటువంటి బలరాముడు ఎవరు మోస్తారు, వీడు కనుక మోయగలుగుతున్నాడు, వీడెవడో రాక్షసుడు అని చెప్పేసి ఆ విధంగా బలరాముడు కూడా దివ్య శోభలతో విరాజిల్లుకుంటూ విద్యుత్ కాంతితో వస్తున్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క మహిమ చేత వాడి యొక్క బరువు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయింది. బలరాముడు వాడు ఒక్కసారి దించగానే ముష్టిఘాతాలతోటి ఆ ప్రలంబుడిని కొట్టిపారేశాడు. పిడికిలి గుర్తుతోటే చంపేశాడు. మాడుపై దెబ్బతీశాడు ఆ రాక్షసుణ్ణి. సురాదిపో గిరిమిప వజ్ర రంహసా, అలాగా పిడికిలి పోటుతోటి ఒక దెబ్బతోటి కొట్టి చంపేశాడని చెప్పి చెప్తున్నాడు. ఇక వెంటనే స్వామి క్రుద్ధుడై కృష్ణ పరమాత్మ వాడు అనుకున్నట్టుగానే వచ్చాడు. మా అన్నగారిని ఎత్తుకపోతావురా అని చెప్పేసి వాడిని వాడు కింద పడ్డం. అదంతా కూడా ప్రలంబాసుర సంహారం అని చెప్పి చెప్తున్నారు. ఇక కృష్ణుడు దావాగ్ని ప్రమాదాన్ని గోపులను, గోపాలకులను, గోవులను అందరినీ కూడా రక్షించాడు. దావాగ్నిని త్రాగాడు. ఈ కథ కూడా మనం చెప్పుకున్నాం. మహావీరుడైనటువంటి కృష్ణ బలరామ
మేము బాగా దావాగ్ని జ్వాలకు ఆహుతి అవుతున్నాం, ఇక్కడ వేడి బాగా ఉంది అని చెప్పి ఆర్తితో వాళ్ళందరూ ఏడుస్తుంటే కృష్ణ పరమాత్మ దాన్ని ఆ దురేసి తాగడం అనేటువంటి చెప్తున్నారు. ఇక వర్ష ఋతువు శరదృతువుల యొక్క వర్ణన చెప్తూ ఉన్నాడు అని. ఋతువర్ణన అంటే ఏ ఋతువుల్లో ఎలాంటి పళ్ళు అవి కాస్తాయని. తర్వాత వేణునాదం గీతం గురించి చెప్తున్నాడు, భగవంతుని యొక్క వేణునాదం అది గీతాలు ఎలా ఉంటాయని. ఆ తర్వాత గోపిక వస్త్రాపహరణ యొక్క ఘట్టాన్ని చెప్తూ వస్తున్నాడు. ఇక శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. భగవానికి ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు. యశోద అయ్యా. ఓం శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోపికలంతా కూడా వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక ఇవాళ అదేదో పెట్టారు ఆ కిచిడి మొత్తం నీళ్ళు తాగిపోయింది. మొత్తంగా పిల్లలు రెండోసారి పట్టించింది. రెండోసారి వేసుకోనమ్మా అంటే కూడా వినకుండా మొత్తి వెళ్ళిపోయింది. సరే, గోపికా వస్త్రాభరణ మీ అందరికీ తెలిసినటువంటి ఘట్టం ఇది. అయినా ఒకసారి కొంచెం చూస్తూ వెళదాం. ఇక గోపకాంతలంతా కూడా కాత్యాయని వ్రతం అని ఒక నెల్లాళ్ల వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతం చేసిన తర్వాత అందరూ కూడా వ్రత స్నానం చేయడం కోసం ఒక నదికి వెళ్ళారు. ఆ నదిలో స్నానం చేయడానికి గోమర సరోవరం దాంట్లోకి స్నానం చేయడానికి వెళ్ళారు. ఇక అక్కడికి వెళ్ళి స్నానం చేస్తుంటే హేమంతే ప్రథమే మాసి నంద వ్రజకుమారికా చేరుర్హవిష్యం భుంజాన కాత్యాయని నర్చన వ్రతం. ఆహార నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఆ కాత్యాయని అంటే దుర్గాదేవి వ్రతాన్ని చక్కగా ఆచరించారు. అరుణోదయ కాలంలోనే అంటే పొద్దున్నే చాలా అంటే ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా యమునా నదిలో స్నానం చేయడానికి అందరూ కూడా బయలుదేరారని చెప్తున్నారు. చేరుహు యమునాం కాళింద్యా జలాంతే జ్యోతితే అరుణే ఆప్లుతాంబసి. ఆ యమునా నదిలో తక్కువ జలం ఉన్న చోట వెళ్ళి అందరూ కూడా స్నానం చేయడానికి చక్కగా దిగిపోయినారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవీమూర్తిని సిద్ధపరచుకొని నదీ తీరంలోనే కాత్యాయని గౌరీ అమ్మవారిని ఇసుకతో చేసుకొని ఆ అమ్మవారిని చక్కగా పూజించారు. గంధమాల్యాది అలంకారాలన్నీ కూడా చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతందేవి పతిం మే కురుతే నమః. ఇది పెళ్లిగాని పిల్లలు చదవాల్సిన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చాలామంది భాగవతులందరూ కూడా ఉపదేశంగా ఇస్తారు. ఎవరైనా పిల్లలు కనుక చదవకపోతే క్షమించారు. పెళ్లి కాకపోతే అమ్మాయిలకి తొందరగా పెళ్ళి అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక 40 సార్లు 180 సార్లు పారాయణం చేయమని చెప్పి చెప్తారు. చిన్న శ్లోకం అది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు శుచిగా చదవాలి. ఆ పిల్లలు చదివితే వాళ్ళకి పెళ్ళి అవుతుందని చెప్పి చెప్తారు. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. నాకు పతిని నందగోపతని లాంటి పతిని నాకు ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళందరూ అలా ప్రార్థించేవారు. కృష్ణ పరమాత్మకు మానసికంగా తెలిసి వచ్చింది. వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళారు. అందరూ కూడా ఆడపిల్లలు వాళ్ళ స్నానం చేస్తున్నారు. వాళ్ళు నన్నే తెలుస్తున్నారు. అలాంటి పతి వీళ్ళకి కావాలట. ఇతి మంత్రం జపంత్యాహ జపంత్యస్యాహ పూజాం చక్రుహు కుమారికాహ. కన్యపిల్లలందరూ కూడా పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జపించుకుంటూ పూజ చేశారు. భావగ్రాహి అయినటువంటి కృష్ణ పరమాత్మకు తెలిసి వచ్చింది. వీళ్ళందరూ కూడా నాలాంటి భర్త కావాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి సరే వీళ్ళకు నేను ఎలాంటి వాడిని ఒకసారి చూపిస్తానని చెప్పేసి ఆ కాత్యాయని వ్రతం చేసి వ్రత స్నానం చేయడానికి యమునా నదికి పోయినటువంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి తీరంలో వస్త్రాలన్నీ పెట్టి ఉన్నాయి చెట్టు కింద. ఆ వస్త్రాలన్నీ వదిలిపెట్టేసి వాళ్ళంతా కూడా నగ్నంగా నదిలోకి దిగి స్నానాలు చేస్తూ ఉన్నారు, చిలకాలాడుతున్నారు. సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ భగవంతుడు గోపికల యొక్క మనస్సులను గ్రహించాడు. వాళ్ళ మనోభావాలని తెలుసు గనక భగవాన్ తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వర వయస్సేరావృతస్తస్త్ర గతస్తత్ కర్మసిద్ధయే. వాళ్ళకు కర్మ సిద్ధాంతం ఏదో తెలిసి రావాలి. ఇలాంటి పని చేయకూడదు. తాసాం వాసాంసి ఉపాదాయ
వాళ్ళ వస్త్రాలన్నీ కూడా తీసుకున్నాడు, చేతిలోకి తీసుకొని నీపమా వృక్షసత్వర, నీపం అంటే కడిమి చెట్టు, మనం చెప్పిన కదంబ వృక్షాన్ని నీప వృక్షం అంటారు. ఆ నీప వృక్షం పైకి ఎక్కి కూర్చున్నాడు, బట్టలన్నీ తీసుకొని పోయినాడు. హసద్భి ప్రసద్బాలై పరిహాసం ఉవాచ, అక్కడికి వెళ్ళి గట్టిగా బిగ్గరగా నవ్వుకుంటూ, ఇగో మీ బట్టలని పట్టుకొని చెట్టెక్కి అయ్యో మీరు ఇక్కడ ఉన్నారన్న, అయ్యో ఎవడో మొగాడు వచ్చాడు, ఎవడు వచ్చాడు అందరు చూస్తున్నారు. అందరు కూడా నీళ్లలో పాపం ఉన్నారు, బయటకు వచ్చేటందుకు పాపం కష్టపడుతున్నారు, ఇలా నగ్నంగా స్నానం చేస్తున్నారు. పగలబడి నవ్వుతూ ఉంటే ఆ స్వామి తన దరహాసం చేస్తున్నాడు. వాళ్ళందరూ కేసగిత నవ్వుతున్నారు, అయ్యో ఇది ఎక్కడ పని అయ్యా, మా బట్టలని పైకి పట్టుకోపోతే ఎట్లాగా మేము ఏం కట్టుకోవాలి అని అంటుంటే, రోజు సోమయాజులు ఇంట్లో వేదం చెప్పేవాళ్ళు చిన్నప్పటి నరా సోమయాజులు. నేను మా ముద్దు రమేష్ మేమంతా వేదం చెప్పుకున్నాం అక్కడ. ఆయన హౌత్రం దాకా చెప్పుకున్నాడు ముద్దు రమేష్, మంచి చదువుకున్నవాడు, ఇంజనీర్ అయిపోయిన తర్వాత అన్ని విడిచిపెట్టాడు కానీ మర్చిపోయినాడు కానీ అదే అంటాను, మంచి వైదికుడు ఆయన. మా అందరికంటే చురుకుండే అప్పుడు వేద పాఠశాలలో. ఇక అందరం కలిసి ముద్దు రమేష్, వీళ్ళు, ప్రహ్లాదు, సదాశివ్, మేమంతా ఇక అప్పుడు రాంపల్లి హరిగాడు, వజ్ర సీతారాం అందరం వేదం ఒకటే బ్యాచ్లో చెప్పుకునేది. క్లాసుల్లో వేరు వేరు క్లాసులు అయినా అందరికీ అదే ఆధారశేషం, అదే పంచోపనిషత్తులు మంచిగా అన్నీ నేర్పించాడు ఆయన. చిన్నప్పుడు సంధ్యావందనం, దండె మంత్రం అన్ని నారాయణ గారు నేర్పిస్తుంటే మాకేమనిపించింది, సరే ఈ రోజు ఈ వేద విధురావు ఉన్నాడు తమచలో ఇట్లా కూడా ఉంటుంది. ఆ రాముడికి సీతమ్మ వాళ్ళ ఇంటి వెనకాల చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు ఇది ఎక్కి మీద నుంచి చెరులోకి దుంకుడు. ఇక ఈ ఆటలు ఆడుకుని చెడ్డి ఎక్కి తడిస్తే అమ్మ నాయన కొడతారు, అందుకని ఆంధ్రం చెట్టు దుంకాం. ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నా దుంకుతున్నా, చెట్టు ఎక్కుతున్నా, కిందికి దుంకుతుంటే ఈ వజ్ర సీతారాం పోయినాడు. ఇప్పుడు దత్తగులో పూజ చేస్తున్నాడు వజ్ర సీతారాం, ఈ సీతమ్మ అన్నగాడు, రాధమ్మ అన్నగాడు. ఆయన పోయి సోమయాజులు చెప్పాడు, పోరాళ్ళందరికీ వాళ్ళ వేదానికి వస్తలేరు, అందరు అక్కడ చెట్టు మీద ఆడుతున్నారు అనగానే ఆయన వెళ్ళే మాకు తెలియకుండా రాముడు గాల పిల్ల ఇంట్లోంచి ఒక కట్ట విదిపోయే తోవు, వాళ్ళ ఇంట్లోంచి ఒక తోవు అనుకుంటామా సీతారాం వాళ్ళ ఇంట్లోంచి, గదే వాళ్ళ ఇంట్లోంచి అలా ఎక్కి ఆయన లోపల వీళ్ళ ఇంట్లోంచి అందరు నడిచిపోయి నీళ్ళు కూడా తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు. అంటే మిగతా వాళ్ళని ఇళ్లలోకి రానియకపోతారు, వాళ్ళు పోయేటాళ్ళు. ఈ రాముడు గాల పిల్ల ఇంట్లో వద్ద సీతారాం వాళ్ళ ఇంట్లోంచి ఆంధ్ర రోడ్డు వేరే ఉండేది, మేము అందరం తలసరిగా అందించే పోయేది దగ్గర. వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన సోమయాజులు సీతారాం కలిసి మా అందరి చెట్టు కలిసి ఇక ఇదే గోపిక వస్త్రాపరణం ఇది ఎంతసేపు ఏడు వంగి వాటికి అన్ని నాటకాలు ఆడే మా లక్షణుడికి తేలు పుట్టిందని చెప్పి అవద్దని చెప్పండి. పాపం సార్ ఉక్కి వచ్చాడు, వచ్చి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేసి తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, చెలగలు ఉంటాయి, మీరు ఎవరు ఇక్కడ ఆడతారని అడుగుడికి ఆడి కొడుకులారా సాగుకొట్టాడు. ఇంకోసారి మళ్ళీ చెరులోకి పోకుండా అది నీళ్ళల్లో ఎలా ఆడేదంటే అసలు చదువు ఎగ్గొట్టి ఆడేది. అలా ఆడుతుంటే అదొక ఆనందం వస్తుంది. ఈ వీళ్ళందరూ కూడా ఆడుతుంటే కన్యకలారా ఇక మీరందరూ కూడా జలంలో ఆడుతున్నారు. అత్రాగత్య అబలా కామం స్వం వాసం ప్రగృహ్యత. ఓ అబలులారా, ఓ దీనులారా, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయండి. అత్రాగత్య ఇక్కడికి వచ్చి స్వం వాస ప్రగృహ్యత, మీ బట్టలు మీరే ఎత్తుకొని పోండి, నాకు తెలియదు ఎవరిదేదో. సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్షితా. కాబట్టి మీకు నిజం చెప్తున్నాను, మీ బట్టలు మీరు తీసుకపోతే నేనేమన్నా అంటే ఏం మాట్లాడుతున్నావా, మేము అక్కడికి ఎలా తీసుకుంటాం, నువ్వు మొగాడివి అక్కడ ఉన్నావు, మేము అక్కడికి రా, మా బట్టలు మాకు తెచ్చి ఇక్కడ కింద పెట్టి నువ్వు వెళ్ళిపో అంటే లేదు నేను పెట్టా అని చెప్పి చాలాసేపు వాళ్ళు ఏడిపించిన తర్వాత అలా మిగుల బాగా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. నవ్వు పోయిందిగా ఈ సుందరి మండలందరికీ కూడా చెప్తూ, అసత్యవచనాలు నేనేం పలుకుతలేనమ్మా, సత్యమే చెప్తున్నాను, మీరు వస్తే ఇస్తా అనగానే ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అంటే అప్పుడు చెప్తాడు కృష్ణుడు, వ్రతం చేసుకున్న తర్వాత ఇలాగా శాస్త్రం ఏం చెప్తుందంటే నా నగ్న స్నానమాచరే, ఎక్కడ కూడా ఒంటరిగా ఉన్నా సరే నగ్నంగా స్నానం చేయకూడదు, ముఖ్యంగా నదులలో అసలు దిగి స్నానం చేయకూడదు. అలాంటి చోట మీరు వచ్చేసి వ్రతోద్యాపన చేసుకోవడానికి నదీ స్నానానికి వచ్చి వ్రత స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు ఇసంటి చోట వచ్చి ఈ పనులు చేస్తారా, అందుకని మీకు చెప్పడం కోసం ఏం చేశానని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. తర్వాత వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు పాపం ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన పోతన్న గారు చెప్తాడు, 2 అక్షరాలతోటి పెద్ద మంచి పద్యం చెప్తాడు. మా వలువలు ముట్టకు, మా వలువలు ముట్టకు, మా కొనిపోకు మాకు మన్నింపుదగన్, మా మానమేల కొనియడు, మా మానమేల కొనియడు, మా మానహరణ మేల మానుము కృష్ణ అంటూ ఆ మామ అనే 2 అక్షరాలు తీసుకుని అద్భుతమైన పద్యాలు. పోతన్న గారు ఆ శబ్దరచనలో చాలా గొప్పవాడు, ఆ విధంగా పద్యాలు రాశాడు. ఇలాగా కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు, మళ్ళీ వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి అందించేశాడు. శ్రీకృష్ణ పరమాత్మను బ్రాహ్మణ పత్రులందరినీ కూడా ఆయన అనుగ్రహించడం. ఒకసారి గోపాలకులందరూ కూడా అడవిలో ఉన్నప్పుడు ఆ పశువులను మేపడానికి పోయినారు, చాలా దూరం వెళ్ళిపోయినారు. ఎంతో దూరం పోయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న సద్దులు అయిపోయినాయి, ఏమన్నా తినాలనిపిస్తున్నారు, ఆకలి అవుతున్నది బాగా, ఏం చేద్దామని. కానీ అరే ఈ దగ్గరలో ఆంగిరస యజ్ఞం చేస్తున్నారు బ్రాహ్మణులంతా కూడా, అక్కడికి వెళ్తే మీకు యజ్ఞ ప్రసాదం దొరుకుతుంది, తల అయితే ఏదైనా ప్రసాదం అయితే దొరుకుతుందని. కానీ గుళ్ళల్లో వాటిల్లో యజ్ఞాల్లో మంచి తిండి అయితే మంచిగానే దొరుకుతుంది, తప్పేముంటుంది పోదాంపా అని చెప్పి అందరూ అక్కడికి పోయే వరకు కృష్ణ పరమాత్మ బలరాముడి చెట్టు కింద కూర్చొని కొంతమంది పిల్లలు పంపించేసి బ్రహ్మవేత్తలు వాళ్ళంతా విప్రోత్తములు వాళ్ళ దగ్గరికి పోయి మా కృష్ణుడు బలరాముడు వాళ్ళంతా అక్కడ ఉన్నారు, మాకేమన్నా ఆహారం పెట్టండి అని ఓ బ్రాహ్మణుడు, భూసురులు అంటే భూమి మీద దేవతలు బ్రాహ్మణులు,
భూమి మీద దేవతల వంటి బ్రాహ్మణులు కనుక వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండరు, పోయేసి అన్నం తీసుకురంటారా అని చెప్పారట. ఇక బలరామకృష్ణులు మీకు శుభాన్ని కోరుతూ మీకు ఆహారం ఇవ్వమన్నారు అని చెప్పి వాళ్ళు పోయి చెప్పారట. అయ్యా మా బలరామకృష్ణులు అక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని ఆహారం అడిగి తెమ్మన్నారు అనగానే ఓ సజ్జనులారా చెప్తూ ఉన్నాడు. పశుహింసతో కూడినటువంటిది యజ్ఞాలందు సౌత్రామణి అనేటువంటి యజ్ఞంలో దీక్షలో ఉన్నటువంటి వాడు యజమాని నుండి అన్నం స్వీకరింపరాదు. అయినా సరే ఆ దీక్షాన్నాన్ని మాకు ఇస్తే మేము తీసుకుపోయి తింటామని చెప్పి అడగంగానే బలరామకృష్ణుల వద్దకు వాస్తవంగా వచ్చారు. ఆ బ్రాహ్మణులందరూ కూడా తిట్టి వెళ్ళగొట్టారు. పోండి సుదర్పురాలు, మీకు అసలు యజ్ఞం అంటే ఏమో తెలుసా, మీకు ఏం తెలుస్తుందా, వచ్చి ఇక్కడ వచ్చి యజ్ఞ ప్రసాదం ఇంకా మేము అక్కడ నైవేద్యం పెట్టకుండా యజ్ఞేశ్వరుడికి అర్పించకుండా మీకు ఎలా పెడతాం అనుకున్నారు, నడువుడు ఇక్కడి నుంచి అని చెప్పి ఇట్లా పడతారులా తిట్టారు పాపం. అలా అనేసరికి వాళ్ళందరూ కూడా వచ్చేసి తంత్రాలు చేసినటువంటి వాళ్ళు కనుక ఋత్విజ్ఞులు, హోతలు, బ్రహ్మ ఆధ్వర్యులు, అలాగే యజ్ఞద్రవ్యాలన్నీ కూడా వేసుకుంటూ మంత్రతంత్రాలు చదువుకుంటూ అగ్నిదేవతలను ఆవాహన చేసుకుంటూ వాళ్ళు చక్కని యజ్ఞాన్ని అక్కడ సిద్ధి చేస్తూ ఉన్నారు. ఇంద్రియాతీతుడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి షడ్గుణేశ్వర సంపన్నుడు కృష్ణ పరమాత్మ ఆ గోపాలకుల ద్వారా అన్నాన్ని అభ్యర్థించాడని తెలియకుండా దేహాత్మ బుద్ధితోటి అన్నం ఇస్తే మా అన్నం ఇక్కడ యజ్ఞేశ్వరుడికి ఇదవుతుంది, నిజంగా యజ్ఞేశ్వరుడే అడుగుతున్నాడు నాకు పెట్టమని. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, యజ్ఞేశ్వరుడి కోసం అని చెప్పేసి ఇక్కడ నైవేద్యాలు పెట్టడానికి చూస్తున్నారు. నిజమైన యజ్ఞేశ్వరుడు అక్కడ కూర్చొని అన్నం తెమ్మని అడుగుతున్నాడు. ఆయన పెడితే ఈయన పెట్టినట్టే. కానీ అది తెలియనటువంటి మూర్ఖత్వంతో పాపం ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా దేశకాల పృథగ్ధం మంత్రమంత్రిత్వజోగ్నయ దేవతా యజమానస్య క్రతుర్ధర్మస్యన్మయ తం బ్రహ్మ పరం సాక్షాత్ భగవంతం అధోక్షజం. భగవంతుడు అధోక్షుడైన వాడే స్వయంగా వచ్చి నాకు యజ్ఞేశ్వరుడికి యజ్ఞభిక్ష పెట్టుండ్రా అంటే ఆయనకు పెట్టకుండా పోయేసి ఇంకనోడికి పెడుతూ ఉన్నారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్న భర్త కన్నం పెట్టకుండా భగవద్గీత వినడానికి పోకుండా పోయి పక్కన వేసనం పెట్టే నువ్వు తిను అని చెప్పి పోయికి పెట్టిపోయి అక్కడ భగవద్గీత విని వస్తే పుణ్యం ఎలా వస్తుంది. ఇంట్లో ఉన్న పతిదేవుణ్ణి ఆశ్రయించకుండా ఆరాధించకుండా ఆయనకు అన్నం పెట్టకుండా అక్కడ పోయేసి బ్రాహ్మణి దగ్గర పోయేసి మీరు చేస్తే భగవద్గీత వింటే మీకు ఏమొస్తుంది. వెనకటి తిట్టేవాడు మంత్రంలో భగవద్గీత స్వాధ్యాయ జ్ఞానం అయితే నిజంగా ఆయన ప్రకాశానందగిరి స్వామి వారు చాలా బాగా చెప్పేవారు. ఎవ్రీ ఇయర్ ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చి మొదలు పెట్టాడు అనగానే సంటే కొడుకులు వాళ్ళు పిలిపించేవాడు కోవట్లంతా. ఆయన వైశ్యుడు కనుక ఆయన వచ్చి చెప్తూ ఉంటే మంత్రంలో బ్రాహ్మణులందరూ మొత్తం అప్పుడు సినిమాలు బంద్, సాయంత్రం ఏవి అప్పుడు టీవీలు రేడియోలు కూడా ఉండకపోయేది కనుక అందరూ వచ్చి అక్కడ వచ్చి చేరేవాళ్ళు. సాయంత్రం 9:30 దాకా ఇండ్లలో వంట లేదు, మాను లేదు. మళ్ళీ అప్పుడు పోయి ఇంట్లో ఏమన్నా పొద్దున వండింది ఉంటే ఆయన తిని పడుకునేటాడు. అంత బాగా చెప్పేవారు ఆయన. ఈ విధంగా ఆ విప్రుల దగ్గరికి బలరామకృష్ణులు వచ్చారని చెప్పినా సరే వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగానే వాళ్ళు వచ్చి చెప్పారట, అయ్యా బలరామకృష్ణ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, మరి ఏం చేయమన్నారు, ఎలాంటి అన్నం వాళ్ళు చేస్తున్నారు, చతుర్విధ భక్ష్యాన్ని భోజ్యాన్ని వండుతున్నారు, భక్ష్యం భోజ్యంచే చోష్యంచే లేహ్యం పానీయమేవచ్చ అంటూ ఈ షడ్రసోపేతమైన భోజనాలు వాళ్ళు వండుతున్నారు. కానీ మీరు ఇమ్మన్నారని చెప్పినా కానీ ఇస్తలేరు అనగానే కృష్ణ పరమాత్మ ఆలోచించి అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పంగానే ఇప్పుడు ఒక పని చేయండి, మీరు మళ్ళీ వెళ్ళండి, అక్కడికి వెళ్ళేసి ఈసారి మగవాళ్ళని అడగకండి, వాళ్ళ భార్యలందరూ అక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ కృష్ణుడికి బలరాముడికి ఆకలి అవుతుందని చెప్పంగానే అందరికీ కృష్ణుడు అంటే ప్రీతి, కృష్ణ పరమాత్మకు పెట్టకుండా ఎవరు తినగలుగుతారండి. ఒక్కసారి ఆయన పేరు చెప్పంగానే ఆడవాళ్ళందరూ వచ్చేసి ఆయన మాట ప్రకారం మా ఇళ్ళకి తిరిగి వెళ్తామని చెప్పి బెదిరించేసి అక్కడ ఉన్న ఆహార పదార్థాలని పెట్టడం కృష్ణ పరమాత్మకు ఇతరులను ఇక మమ్మల్ని చులకనగా చూశారని చెప్పి చెప్పంగానే ఆ తల్లులంతా కూడా భోజన పదార్థాలు ముందుగా గోపాలుల చేతినే భుజింపజేశారు. మీరందరూ తినండి అని బ్రాహ్మణ పత్నులందరూ కూడా అక్కడ ఉన్న బ్రాహ్మణ పత్నులంతా కూడా 4 రకాల భోజ్య పదార్థాలు గోలపిల్ల వాళ్ళకి పెట్టి కృష్ణ పరమాత్మకు వాళ్ళకు కూడా పంపించారట. అలాగా ఆ విజులంతా కూడా భార్య చేసిన పనిని మెచ్చుకొని నిజమైనటువంటి పరమాత్మనే వదిలేసి పరమాత్మ చిత్రానికి మీరు నైవేద్యాలు పెట్టడం ఏంటిదే మూర్ఖత్వం కాకపోతే అని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళంతా అదంతా తెలుసుకున్నారు. ఎందుకంటే పృథివ్యాం 3 రత్నాన్ని, ఈ భూమి మీద 3 రత్నాలు ఉంటాయి. జలం, అన్నం, సుభాషితం. మంచి తాగడానికి మంచినీళ్ళు, తినడానికి ఇంత అన్నం, అలాగే సుభాషితం మంచి మాట. ఈ 3 మంచి రత్నాలు, మణులు. ఇవి కాదని చెప్పి మనుషులు ఏమంటారు, రత్నాలు బండల రాళ్ల ముక్కలను తీసుకొని చేతుల్లో వేసుకొని అద్దబక్కలు ఇవి రత్నాలు, ఇవి మణులు, ఇవి తేజస్సు అని ఇది అదే చెప్తారు. కానీ నిజమైన మణులు ఏవి అంటే పృథివ్యాం 3 రత్నాన్ని జలం, అన్నం, సుభాషితం 3 పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. మూర్ఖులు పాషాణఖండాలను రాళ్ల ముక్కలను తీసుకొని రత్నాలు అంటారు. నిజంగా రత్నాలు ఏమిటి అంటే ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం, ఇంటికి వచ్చిన వాడితో చక్కగా 4 మంచి మాటలు మాట్లాడడం, దప్పికతో ఉన్నవాడికి దాహం తీర్చడం. ఈ 3 నిజమైన మణులు, రత్నాలు. ఇవి ఇవ్వకుండా మీరు ఎన్ని రకాల చేసినా, పూజలు చేసినా, ద్రవ్యాలు చేసినా అవి చెందవమ్మ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ బ్రాహ్మణులంతా కూడా తాము చేసిన చెడ్డ పనికి మహాపశ్చాత్తాపాన్ని అందారు. భార్యలు చేసినటువంటి పనిని చాలా గొప్పగా మెచ్చుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంద్రుడు గొల్లవాళ్ళందరూ కూడా కూర్చొని ఒకసారి అడవిలో ఇంద్రయాగం చేద్దామని చెప్పేసి గోవర్ధన పర్వతం దగ్గరికి అందరూ కూడా వచ్చారు. మీకు అర్థమై ఉంటుందిగా గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తేటువంటి ఘట్టాన్ని చెప్తూ ఉన్నాడు. ఇవాళ కాస్త తొందరగా మనం కనుక వెళ్ళకపోతే ఇక గోవర్ధన ధరణం చేయాలి. వాళ్ళందరూ వచ్చారు.
శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ గోపాలకృష్ణ భగవానికి జై. బలరాముతో కూడా దివ్యలీలని చేస్తున్న కృష్ణ పరమాత్మ ఒకసారి బృందావనంలో ఉంటున్న సమయంలోనే అక్కడ గోపాలకులందరూ కూడా కూడి దగ్గరలో ఇంద్రయాగం చేద్దామని చెప్పి తలచారట. అపశ్యన్నివసన్ గోపాన్ ఇంద్రయాగ కృతోద్యమాన్. ఇంద్రయాగం చేయడానికి అందరూ కూడా యాగానికి సరిపోయిన వస్తువులన్నీ పట్టుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన గోపాలకులందరినీ చూసి కృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి ఆయనకు తెలియని విషయం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు. అయినా సరే ఒకసారి వాళ్ళని పిలిచి అడిగాట, ఎవరే మీరంతా ఏమో వస్తువులు పట్టుకొని పోతున్నారు ఎక్కడికి రా అంటే, ఆ ఊరవతల గోవర్ధన పర్వతం ఉన్నది కదా, ప్రతి సంవత్సరం మనం ఇంద్రుడికి అక్కడ యాగం చేస్తాం. ఇంద్రుడు కనుక సంతృప్తి పడితే మనకు మంచి సరి అయిన వర్షాలు కురిపిస్తాడు. ఆ వర్షాలు కూడా సకాల వర్షాలు పడతాయి. అతివృష్టి అనావృష్టి ఉండదు, వర్షాలు లేకుండా ఉండవు, వర్షాలు చాలా పడవు. అలాగే మనకు పర్యాప్తమైన వర్షాలు ఎన్ని కావాలనో చెరువులు నిండేటన్ని వర్షాలే కురుస్తాయి కట్టలు దిగకుండా. అందుకని మనం వరుణయాగం ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. అది కూడా ఇంద్రప్రీతికరంగా చేస్తాం కనుక దీన్ని ఇంద్రయాగం అని అంటారు. అది చేయడానికి మేమంతా కూడా పోతున్నామని చెప్పి అడుగుతాడు. కృష్ణ పరమాత్మ దీని ప్రయోజనం ఏమిటరా అంటే ఇంద్రుడు సంతోషపడతాడు అంటాడు. ఇంద్రుడిని సంతోషపెట్టడం కోసం మీరందరూ కూడా గోవర్ధన పర్వతం మధ్యకి పోయి ఇంత ఇదిగా చేయాలనా, కాబట్టి ఇదంతా నాకు విపులంగా తెలపండి అంటే, తండ్రి వీటి గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంది అని అంటాడు. ఏతద్రోహి మహాన్ కామః మఖ్యం శుశ్రూషవే పితః నహి గోప్యం హి సాధూనాం కృతం సర్వాత్మనామిహ. ఇందులో ఏమి కూడా గోప్యం లేకుండా దాపరికం లేకుండా ఉన్నది చెప్పండి అంటే, అయ్యా ఇంద్రుడు సకల దేవతలకు, నందుడు చెప్తున్నాడు కొడుకులతోటి, అయ్యా సకల దేవతలకు మహారాజు అయినటువంటి ఇంద్రుడు దేవతలకు, రాజు ముక్కోటి దేవతలకు అలాంటి ప్రభు అయినటువంటి వాడు, వర్షాధి దేవత కూడా అతనే, వరుణదేవుడు కూడా ఆయన అధీనంలోనే ఉంటాడు. ఆయన చెప్తే మేఘాలన్నీ కూడా పర్యాప్తంగా వర్షాలు కురిపిస్తాయి. పర్జన్యో భగవానింద్ర మేఘాస్తస్యాత్మమూర్తయ. మేఘాలన్నీ కూడా ఇంద్రుని యొక్క వశంలోనే ఉంటాయి. వాడు వర్షాలు కురుమన్నప్పుడు కురుస్తాయి, ఆగుమంటే ఆగుతాయి. కాబట్టి తచ్చేషణోపజీవంతి త్రివర్గ ఫలహేతవే. కాబట్టి గోవులు సుదృఢంగా ఉండాలి అంటే వానలు పడాలి. వానలు పడితే పచ్చి గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డిని మన వాళ్ళందరూ కూడా పశువులను మేపుతారు. అలా మేపినప్పుడు పశువులు చక్కని పాలిస్తాయి, సుభిక్షంగా ఉంటుంది దేశం. కాబట్టి పంటలు వండాలన్నా దేనికైనా వర్షాలు ముఖ్యమయ్యా. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మో స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కాబట్టి ఎవరెవరు ఏ కర్మలు చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. వేదాధ్యయనం చేయడం బ్రాహ్మణ కర్మ, దుర్బలను రక్షించడం క్షత్రుల కర్మ. కృషి గోరక్ష వాణిజ్యం, కృషి అంటే వ్యవసాయం, గోరక్ష అంటే ఆవులను రక్షించడం, క్రయ విక్రయం అమ్మకాలు కొనడాలు ఇవన్నీ కూడా వైశ్యుల లక్షణాలు. ఇక సేవాది ధర్మాలన్నీ కూడా శూద్ర లక్షణాలు. వీళ్ళందరూ కూడా ఈ పని పుట్టారని ఒక్కొక్క జాతులలో ఏమేం చేశారో అవి చెబుతూ ఆ నందుడు వాళ్లకు ఆ ముఖ్యమైనటువంటి వ్రతం యొక్క ప్రాధాన్యాన్ని, ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చేటువంటి వరుణదేవుణ్ణి ప్రీతికరంగా చేసేటువంటి ఇంద్రయాగాన్ని మేము చేస్తున్నామని చెప్పి చెప్తాడు. అప్పుడు తండ్రి, ఈ జగత్తు స్థితి అంతా కూడా సత్వగుణానికి ఉత్పత్తి రజోగుణం. సత్వం రజస్తమ ఇది స్థిత్యుత్పత్య హేతవ రజసోత్పద్యతే విశ్వం అన్యోన్యం విదధం జగత్తు. కాబట్టి ఈ జగత్తులో సత్వరజస్తమో గుణాలనేటువంటి మూడు కూడా ఉంటాయి. కాబట్టి జగత్తు యొక్క ఉత్పత్తి రజోగుణ ప్రభావంతో స్త్రీ పురుషుల యొక్క సంగతితో జరుగుతోంది జగత్తుత్పత్తి. అలాంటప్పుడు మేఘాలు అంతటా కూడా జలం వర్షిస్తూ ఉంటాయి. రజోగుణంతో కదా ప్రేరణ చెందేటివి మేఘాలు. కాబట్టి రజోగుణ ప్రధానమైనటువంటి స్త్రీ పురుషుల యొక్క సంయోగం చేత కలిగేటువంటి సంతానాలు సుఖంగా ఉండాలంటే రజోగుణానికి ముఖ్యమైనటువంటి మేఘాలు వర్షించాలి. కాబట్టి ఆ మేఘాలు అంతటా కూడా జలాన్ని వర్షిస్తూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఆహారోత్పత్తి జరుగుతున్నందున మనం పోయి మళ్ళీ ఇంద్రునికి చేయడం ఏమిటి అని చెప్పేసి మీరు ఈ వ్రతం ఏం చేయకండి అని చెప్పి కృష్ణ పరమాత్మ వాళ్ళను ఈ ఇంద్రయాగం చేయకుండా ఆపించి వేస్తాడు. కాలస్వరూపుడైనటువంటి కృష్ణ భగవానుడు ఇంద్రుని గర్వాన్ని అణచడం కోసమే ఈ విషయంగా ఇలా చేశాడు. ఎందుకంటే అధికారం ఉన్నది కదా అని తమకు తాము జేజేలు కొట్టించుకోవడం, బాకాలు ఊదించుకోవడం ఇవన్నీ చేయడం తప్పు అని కృష్ణ పరమాత్మ భావించి కాలాత్మన భగవత శక్రదర్పం జిగాంసత, శక్రుడి యొక్క దర్పాన్ని, ఇంద్రుడి యొక్క దర్పాన్ని పోగొట్టడం కోసమే ఇలాగా ఈ గోవులను సంరక్షించడం కోసం ఆయన ఈ వ్రతాన్ని ఆపించేసేయండి అని చెప్పాడు. గోవర్ధన గిరికి మీరు చేయాలనుకుంటే గోవర్ధన పర్వతానికి పూజ చేయండి, చక్కగా గోవర్ధన గిరికి పూజ చేయండి. గిరి ప్రదక్షిణ చేశారు అందరూ కూడా. అనంతరం కృష్ణుని మహిమలను కొనియాడుకుంటూ ఆహా గోవర్ధన గిరి ప్రదక్షిణ పూర్వకంగా మేము నమస్కరించాము, ఇవాళ గిరి ప్రదక్షిణ చేశామని చెప్పేసి అందరూ కూడా గిరికి నమస్కరించారు. ఇక గోపాలులంతా కూడా విశ్వాసాన్ని కలిగించడం కోసం శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. పిమ్మట ఇగో ఇటు చూడండి నేనే గోవర్ధన గిరిని అని పలుకుతూ గిరికి నివేదించిన పదార్థాలన్నీ కూడా తానే ఆరగిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ స్వీకరిస్తున్నాడు. అలా చేసేసరికి ఇంద్రుడు, వాడికి యాగం జరగలేదు, ఇంద్రుడికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి హవ్యం లభించలేదు. దాంతో ఇంద్రుడు మహా క్రోధానికి లోనైపోయినాడు. చేసేసి ఈ గిరికి వీళ్ళందరూ వందనం చేయడాన్ని చూసి ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు వీళ్ళందరి మీద ఒక పగ తీర్చుకోవాలి అని చెప్పి
పెద్ద కుంభవృష్టి కురిపించమని చెప్పేసి మేఘాలను ఆజ్ఞాపించాడు. వరుణుడు కూడా ఆయన అధీనంలోనే ఉంటాడు కనుక వాళ్ళందరూ కూడా ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశానంతా కూడా దిక్పాలకులు కనుక ఆయన వరుణదేవునికి చెప్పి ఆ పెద్ద వర్షాన్ని కురిపించాడు. మేఘాల్లో కొన్ని మేఘాలు ఉంటాయి, పుష్కలావర్తకాలనే మేఘాలు మొదట వచ్చి మనకు మొదటి వర్షాన్ని కురిపిస్తాయి. అలాగే ఇక్కడ సంవర్తకం అనేటువంటి ఒక మేఘం వచ్చింది. అది చాలా భయంకరమైన పెద్ద మేఘం. అది కారు మబ్బులు కమ్ముకొనలాగా నల్లటి మేఘం వస్తుంది. ఆ అహో శ్రీమద మాహాత్మ్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మర్త్యముపాశ్రిత్య ఏ చక్రుర్దేవహేళనం. కృష్ణుడి యొక్క బలాన్ని చూసుకొని గొల్లవాళ్ళంతా కూడా నా పూజ ప్రతి సంవత్సరం చేసే యజ్ఞాన్ని వీళ్ళు చేయకుండా ఆపేస్తారా, కృష్ణుడు ఆపమనంగా ఆపుతారా, వీళ్ళ సంగతి నేను చెప్తానని చెప్పి కోపానికి వచ్చిన ఇంద్రుడు ఆ మేఘాలను వ్రజభూమిపైకి పంపించాడు. అందులో వాళ్లకు నేతగా సంవర్తకమైనటువంటి ఒక మంచి పెద్ద మేఘాన్ని ముందు నడిపించాడు. ఓ మేఘాలారా, మీరు అడవులలోకి వెళ్ళండి, ఆ గోవర్ధన పర్వతం ఎక్కడ ఉన్నదో అక్కడ భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించండి, అందరు కూడా చెల్లా చెదురైపోవాలి, ఎవరికి కూడా తోవలు కనిపించనంతటి పెద్ద వర్షం కుంభవృష్టి కురిపించండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇక అదే కాకుండా తిడుతూ ఉన్నాడు కృష్ణుడిని ఇంద్రుడు. విద్యామాన్వీక్షకీం హిత్వా తితీర్షంతి భవార్ణవం. భవసాగర్ని యజ్ఞాలు చేస్తేనే కదా దాటుతారు మానవులు. ఆ కృష్ణుడు వచ్చేసి మిమ్మల్ని యజ్ఞం చేయకండి అంటే మీరు ఎలా ఈ సంసార సాగరాన్ని ఈదుతారా, మీరు చేయాలి కదా యజ్ఞం, మీరు చేయకుండా ఇలా చేస్తారా. ఆ కృష్ణుడికి ఏంది ఎన్నో చెప్తాడు. అతను వాచాలుడు, నోటికి వచ్చినట్టు వాగేవాడు. బాలిష, ఇంకా అతను నీతి లేనివాడు.